రాజాపురం అనే ఊళ్ళో అనామిక అనే 20 సంవత్సరాల యువతి నివసిస్తోంది. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆ ఊళ్ళో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తాను ముందుండి పోరాడేది. అవతలి వాళ్లు ఎవరైనా లెక్క చేసేది కాదు. ఆమె ధైర్యానికి కారణం ఆమెకున్న 2 పొడవాటి మాయా చేతులు. తన పొడవాటి 2 చేతులతో వేగంగా వెళుతున్న రైల్ని కూడా ఆపేసేది. ఇక ట్రక్కు, బస్సు, బైకులు ఆపటం ఆమెకు చాలా చిన్న విషయం. ఆమె అమ్మా నాన్న సరోజ, వినోదులు ఆమె గురించి దిగులు పడేవారు. ఆమె అన్నయ్య అనామిక చేసే పనులు నచ్చక భార్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కాని అనామిక మనసు మాత్రం చాలా మంచిది. మంచివాళ్లకు మంచి, చెడ్డవాళ్లకు చెడ్డ ఆమె నైజం. ఆమె ధైర్యాన్ని చూసి ఊళ్ళో మిగతా ఆడపిల్లలు చాలా ఈర్ష్యపడేవారు. అయితే ఆ గ్రామ సర్పంచ్ మాత్రం అనామిక ధైర్యాన్ని ఎంతో మెచ్చుకునేవాడు. ఒకరోజు సర్పంచ్ అనామిక ఇంటికొచ్చి, అమ్మా అనామిక, నీ ధైర్య సాహసాలకు మెచ్చి భారత ప్రభుత్వం నీకు బ్రేవరీ అవార్డు ప్రకటించింది. ఇది మన గ్రామానికే గర్వకారణం. పోయిన నెలలో ఒక పెద్ద రైలు ప్రమాదాన్ని ఆపి 100 మంది ప్రాణాలను కాపాడావు. కనుక నీ పొడవాటి మాయా చేతులతో నువ్వు ఆ రైలుని ఆపకపోయుంటే ఎంతోమంది ప్రాణాలు పోయేవి. నువ్వు ధైర్యంగా ఆ ప్రమాదం జరగకుండా ఆపావు. అందుకే భారత ప్రభుత్వం నీ ధైర్యానికి మెచ్చి బ్రేవరీ అవార్డుతో పాటు 5 లక్షల నగదు బహుమతిని కూడా అందజేస్తుంది. నీకు ఈ అవార్డు అందచేయటానికి మన జిల్లా కలెక్టరు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇద్దరూ రేపు మన గ్రామానికొస్తున్నారు. మన గ్రామంలో రేపు పెద్ద సభ జరగబోతుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం తల్లి. నువ్వు మన గ్రామానికే పెద్ద పేరు తీసుకొచ్చావు. ఈ విషయంలో నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తల్లి. మంచిదమ్మా, వెళ్ళొస్తాను అని సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సర్పంచ్ చెప్పింది విని అనామిక అమ్మా నాన్న చాలా సంతోషపడ్డారు. కానీ మనసులో మాత్రం తమ కూతురి భవిష్యత్తు గురించి భయపడసాగారు. ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే భయం పట్టుకుంది వాళ్ళిద్దరికీ. సరోజ అనామిక దగ్గరికొచ్చి, చాలా సంతోషంగా ఉందమ్మా. మామూలు ఆడాళ్ళు ఇలాంటి సాహసం చేయలేరు. మా బాధ ఏంటంటే ఒక మామూలు మగాడెవరు నిన్ను పెళ్లి చేసుకోడు. నిన్ను చేసుకోవాలంటే అతనికి కూడా ఎంతో ధైర్యం ఉండాలి. ఒకవేళ చేసుకున్నా నీ దగ్గరికి రావడానికి భయపడతారు. ఎందుకంటే నీ దూకుడు చూసి అందరం భయపడతాం. నీ కోపమే నీకు శత్రువమ్మా. నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. అప్పుడు అనామిక నవ్వుతూ తల్లితో ఇలా అంటుంది, చూడమ్మా, నాలాంటి భార్య దొరకడం అతని అదృష్టం. నాలాంటి ధైర్యవంతురాలు కావాలంటే రాసి పెట్టుండాలి. నేను కోపిస్తునే, కానీ నా కోపమైతే అందరమే చూపించను కదా. తప్పు చేసిన వాళ్ల మీదే నా కోపాన్ని చూపిస్తాను. అంతేకాదు, ఎవరు తప్పు చేసినా ఊరుకోను. తప్పు చేసిన వాళ్ళని దండించడం ధర్మం. నేను ఆ ధర్మాన్ని చచ్చే వరకు పాటిస్తాను. నేను చేసే పనిలో నా ప్రాణాలు పోయినా సరే, అన్యాయం గనక జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోనమ్మా. పెళ్ళవుతుందా లేదా అని మాత్రం ఆలోచించను. అయితే అవుతుంది, లేకపోతే లేదు. దాని గురించి నేనేం బాధపడను. నేనిప్పుడు బాగానే ఉన్నానుగా. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఊళ్ళో పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఊరి వాళ్ళు మొదటిసారి ఆ ఊళ్ళో పోలీస్ కాన్వాయ్ని చూశారు. ఊరి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కలెక్టర్ అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ వేదికపైకి వచ్చారు. వేదికపై ప్రసంగం జరిగింది. చివరగా ఇన్స్పెక్టర్ జనరల్ మాట్లాడుతూ అనామికని పొగడ్తలతో ముంచెత్తాడు. నేను నా జీవితంలో ఎంతోమంది మహిళల్ని చూశాను. కానీ ఒక రైలు ప్రమాదాన్ని ఆపి 500 మందికి పైగా ప్రాణాలను కాపాడిన మహిళని మొదటిసారి చూస్తున్నాను. ఇది నా కెరియర్లోనే మొదటిసారి. అనామికకి బ్రేవరీ అవార్డు ఇచ్చి సరిపెట్టుకోకుండా మా స్పెషల్ టాస్క్ ఫోర్స్లో ఉద్యోగం కూడా ఇస్తున్నా. ఇలాంటి ధైర్యవంతురాలు మా డిపార్ట్మెంట్లో ఉంటే మా డిపార్ట్మెంట్కే గర్వకారణం అని చెప్పి ఐజీ అనామికకి బ్రేవరీ అవార్డు, మెడల్తో పాటు ఉద్యోగ నియామక పత్రాన్ని కూడా అందించాడు. గ్రామమంతా చప్పట్లతో హోరెత్తిపోయింది. అది చూసి అనామిక తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. ఇల్లు వదిలి వెళ్లిన అన్నా వదినలు కూడా వచ్చి అనామికని క్షమించమని అడిగారు. మరుసటి రోజే అనామిక డ్యూటీలో జాయిన్ అయింది. అనామిక డ్యూటీలో చేరిన వెంటనే తన దూకుని చూపించింది. చేరిన 2 నెలలకే తన సత్తా ఏంటో చూపించింది. మీడియా మొత్తం అనామికను ఆకాశానికి ఎత్తేసింది. ఏ ఇంట్లో చూసినా అనామిక గురించే చర్చ.
అనామిక పాపులారిటీ చూసిన ఐజీకి అనామికపై ఎంతో గౌరవం ఏర్పడింది. అనామిక తన డ్యూటీ ధ్యాసలో పడి తన కుటుంబం గురించి, పెళ్లి గురించి ఆలోచించటమే మానేసింది. ఒకరోజు ఇన్స్పెక్టర్ జనరల్ అనామిక దగ్గరికి వచ్చి, అమ్మా అనామిక, నేను ఈరోజు నీ దగ్గరికి ఒక సీనియర్ ఆఫీసర్గా రాలేదు. నేను ఒక సాధారణ తండ్రిగా నీ దగ్గరికి వచ్చాను. ఇలా అడగటం బాగోదని నాకు తెలుసు. నీలాంటి ధైర్యవంతురాలికి ఒక పిరికివాడితో, అమాయకుడితో పెళ్లికి సంబంధం అడగటానికి వచ్చాను. నువ్వు సరేనంటే మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను. నేను డైరెక్ట్గా మీ పేరెంట్స్తో మాట్లాడొచ్చు. కానీ నువ్వు అర్థం చేసుకోగలవనే నమ్మకంతో నీకే డైరెక్ట్గా చెప్తున్నాను. అమ్మా అనామిక, నాకు ఒక్కగానొక్క కొడుకు రమేష్. చాలా అమాయకుడు. ఎంత అమాయకుడంటే వాడికి ప్రపంచమంటేనే తెలీదు. ఈ రోజుకి వాడిది చిన్నపిల్లల మనస్తత్వం. వాడికి మందబుద్ధి, లోకజ్ఞానం లేదు. వాడు నీతో ఉంటే నీలాగే అవుతాడని నమ్మకం. నేను అడిగేదేంటంటే, నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? వాడు అమాయకుడే, కానీ మనసు మాత్రం మంచిది. నువ్వు వాణ్ణి మార్చగలవని నేను నమ్ముతున్నాను. మేం మాత్రం ఇంకెంతకాలం బ్రతికుంటాం? మా భయమల్లా వాడి భవిష్యత్తు గురించే. ఒక్కసారి ఆలోచించమ్మా. అనామిక ఏమాత్రం ఆలోచించకుండా ఐజీ గారితో ఇలా అంటుంది. సార్, ఇవాళ రేపు ఈ ప్రపంచంలో మంచివాళ్లే కరువయ్యారు. ప్రపంచమంతా మోసగాళ్లతో, దగాకోరులతో నిండిపోయింది. నేను కూడా మీరు చెప్పినట్లు అమాయకుడైన భోలా మనిషి కోసమే చూస్తున్నాను. వాళ్ళ మనసుల్లో కల్మషం ఉండదు సార్. అలాంటి వాళ్లపై నాకు సదాభిప్రాయమే ఉంది. నేను మీ అబ్బాయికి నా ప్రేమతో పాటు ఈ ప్రపంచం గురించి తెలియజేస్తాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే సార్. అప్పుడు ఐజీ నవ్వుతూ అనామికతో ఇలా అంటాడు. ఈ రోజు నుంచి సార్ అని పిలవద్దమ్మా. ఇక నుంచి నేను మీ మావయ్యని, నువ్వు నా కోడలివి. అనామిక రమేష్ల పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. రమేష్కి అనామికతో పెళ్ళైతే జరిగింది, కానీ రమేష్ అనామికని చూస్తేనే భయపడేవాడు. ఎందుకంటే అనామిక ధైర్య సాహసాల గురించి అతను టీవీలో చాలాసార్లు చూశాడు. అందుకే ఆమె దగ్గరకు వెళ్లాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా భయపడేవాడు. అనామిక ఎంత ప్రయత్నించినా అతనిలో మార్పే రావటం లేదు. ఇది చూసి రమేష్ తండ్రి ఐజీ ప్రసాద్, తల్లి శారద ఆందోళన చెందేవారు. ఒకరోజు శారద రమేష్ దగ్గరికొచ్చి, బాబు రమేష్, అనామిక నీ భార్య. తను నీ శత్రువు కాదు. నువ్వు టీవీలో చూసిందంతా నిజమే. తను చెడ్డవాళ్లకే చెడ్డది, మంచి వాళ్లకి మాత్రం మంచిది. తను ఎవరినైతే చంపిందో వాళ్ళు నేరస్తులు. చెడ్డవాళ్ళని చంపడం తప్పేమి కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడుగా, ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మ మార్గం ఎంచుకున్నా తప్పులేదని. నీ భార్య కూడా అదే పనిచేస్తుంది. అలాంటి భార్య దొరకడం నీకు అదృష్టం. నువ్వు గర్వపడాలిరా. తను తన బాధ్యతని నిర్వర్తిస్తోంది. ఆమెని అర్థం చేసుకో, నీ దాన్ని చేసుకో. తల్లి చెప్పిన మాటలు విని రమేష్ ఇంకా భయపడిపోయాడు. రమేష్ బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికొచ్చాడు. అతని మొహం నిండా దెబ్బలున్నాయి, రక్తం కారుతుంది. అది చూసి శారదా ప్రసాద్లు కంగారు పడ్డారు. అప్పుడే అనామిక డ్యూటీ నుంచి ఇంటికొచ్చింది. రమేష్ని చూసి దెబ్బలు ఎలా తగిలాయి అని అడిగింది. ఈ దెబ్బలేంటి? ఎవరు కొట్టారు? చెప్పండి, వాళ్ళ తోలు తీస్తాను. రమేష్ అనామికతో ఏమీ చెప్పకుండా తల్లి దగ్గరికొచ్చి తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నేను పొద్దున బయటికి వెళ్ళాను కదా, కొంతమంది రౌడీలు అడ్డగించారు. వాళ్ళను అనవసరంగా తిట్టారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. బాగా కొట్టారు కూడా అమ్మా. అందరి ముందు నన్ను హేళన చేశారమ్మా. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలమ్మా. నేనేం చేయగలను చెప్పు బాబు. నీ భార్య పోలీసు, పైగా ధైర్యవంతురాలు. నువ్వు కూడా ఆమెలాగా ధైర్యంగా ఉండు. నీ భార్యకి జరిగింది చెప్పు. తనంటే నువ్వు భయపడుతున్నావు, కానీ తనకి నువ్వంటే చాలా ఇష్టం. తనకి చెప్పు, వాళ్ళని ఏం చేస్తుందో చూడు. వాళ్ళ పొగరు ఎలా అనుస్తుందో నీ కళ్ళతో నువ్వే చూడు. అప్పుడన్నా నీకు నీ భార్య మీద భయం పోతుంది. వెళ్ళి తనతో చెప్పు. విషయం విన్న అనామిక రమేష్ని తీసుకుని ఆ రౌడీలు ఉండే చోటికొచ్చింది. ఆ రౌడీలని చితక్కొట్టింది. అనామిక వాళ్ళని అలా కొట్టడం చూసి రమేష్ ఎంతో ఆనందించాడు. రమేష్కి కూడా ధైర్యం వచ్చింది. తను కూడా ఆ రౌడీలను బాగా కొట్టాడు. అనామిక ఆ రౌడీలనందరినీ లాక్కొచ్చి సెల్లులో వేసింది. తర్వాత రమేష్తో కలిసి ఇంటికొచ్చింది. రమేష్కి అనామిక మీదున్న భయం మొత్తం పోయి ప్రేమ కలిగింది. దాంతో అనామిక రమేష్లో ధైర్యాన్ని పెంచుతూ వచ్చింది. తమ కొడుకుని మార్చిన అనామికను శారదా ప్రసాదులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఒకరోజు శారద అనామికతో ఇలా అంటుంది. అమ్మా అనామిక, నువ్వే లేకపోతే నా కొడుకు అసలు మారేవాడు కాదేమో. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి మాత్రమే కాదు, దుర్గామాతవి కూడా.
ప్రతి మహిళ నీలాగే ఉండాలి. శారద మాటలకు అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రమేష్ అనామికల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సంవత్సరం తర్వాత అనామిక ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ పాపకి కూడా అనామిక లాగానే పొడవాటి చేతులున్నాయి. అత్తయ్య, ఏంటే రేపు రాఖీ పండుగ కదా అత్తయ్య? అయితే ఏం చేయమంటావు కోళ్ళ? కాలనీలోని ఆడపిల్లల్ని తీసుకొచ్చి నా కొడుకు రమేష్కి రాఖీలు కట్టించమంటావేంటి? అలా కదత్తయ్య, నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పే పనికి రానమ్మొచ్చటి నీ ఓపిక టైము రెండు నాకు ఇప్పుడు లేవమ్మా. వెళ్ళి పిల్లలకు లంచ్ ప్రిపేర్ చేయి, టైం అయిపోతుంది. అసలే నా మనవడో మనవరాలు ఆకలికి తట్టుకోలేరు. అదీ కాక కొంచెం ఆలస్యం అయితే వేరే వాళ్ళు తింటుంటే వాళ్ళ మొహాలు చూడాల్సి ఉంటుంది. వెళ్ళి లంచ్ బాక్స్ తయారు చేయి. అత్తయ్య, నేను రెండు ముక్కల్లో చెప్పాలనుకున్న విషయం ఏంటో చెప్పేస్తాను. ఏంటే కోళ్ళ, నేనెంత చెప్పినా ఇక్కడే ఉండి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు? ఒళ్ళు ఎట్టాగుంది? అవే నీళ్ళు పెట్టాలా లేదంటే కొడుకు బెల్ట్ తీసుకురానా? చెప్పు, ఏం చేయమంటావు? లంచ్ చేసిన తర్వాత నేను చెప్పే ఆ 2 ముక్కలు వింటారు కదా అత్తయ్య? సరే ముందు పిల్లలకి లంచ్ తయారు చేయి. ఎల్లు. ఈ విధంగానైనా మాటిచ్చారు, అది చాలత్తయ్య. ఇప్పుడే వెళ్ళి పిల్లలకి లంచ్ సిద్ధం చేస్తాను. అనామిక సంతోషంతో కిచెన్లోకి వెళ్ళింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసుకోవాలా? రేపు రాఖీ పండగ అత్తయ్య. నేను నా పుట్టింటికి వెళ్ళి మా అన్నదమ్ములకి రాఖీ కట్టేసి వస్తానంటావు. కానీ కోళ్ళ, నువ్వు ఆ 2 మాటలు నాతో చెప్పకుండా నేను ఎట్ట ఆడుకుంటాను చూడు అని అనుకుంటూ శారద బయటకొచ్చింది. ఇంటి అరుగు మీద భర్త ప్రసాద్ కూర్చొని రేడియోలో వస్తున్న రాఖీ బంధం యొక్క గొప్పతనాన్ని తెలిపే పాటలు వింటున్నాడు. శారద కోపంగా చూసింది. ప్రసాద్ ఆ చూపుల్ని పట్టించుకోలేదు. తమరు వినడానికి ఈ పాటలు తప్ప ఏ పాటలు రావట్లేదా? ఇది మరీ బాగుంది శారదా. రేడియోలో వచ్చే పాటలు కూడా నీకిష్టమైన పాటలే రావాలంటే అట్టా? అయినా రేపు రాఖీ పండగ. అన్నా చెల్లెళ్ళ అనుబంధం, అక్కా తమ్ముళ్ళ అనురాగ బంధం ఎంత గొప్పదో తెలియజెప్పే చక్కటి పండగ. మన ఇంట్లో అన్ని పండగలు జరుగుతాయి, ఈ ఒక్క పండగ తప్ప. నీకా అన్నదమ్ములు లేరు కాబట్టి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళావు. కోడలికి అన్నదమ్ములున్నారుగా. ఈ రాఖీ పండక్కి పంపించు కోడల్ని. అది మాత్రం నేను ప్రాణాలతో ఉండగా జరగదు. వనభోజనాల పండగని పిలిచి మన కొడుకుని ఎంతలా అవమానించారో మర్చిపోయారా? నిజం చెప్పు శారదా, వనభోజనాల దగ్గర అసలు గొడవ మొదలుపెట్టిందెవరు? శారద మాట్లాడకుండా ప్రసాద్ వైపే చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నల్లి బొక్కలు తినలేదా శారదా? ఎన్నోసార్లు తిన్నాను. ఆ రోజు నాకు తినాలనిపించింది. కోడలు అన్నయ్యని అడిగాను, నా ప్లేట్లో వేశాడు. వెంటనే ఆ నల్లి బొక్కను తన కొడుకు తీసుకొని ఎంగిల్ చేసి నా ప్లేట్లో వేశాడుగా. కోపం వచ్చింది, కొట్టాను. అందుకు నన్ను కోడలు అన్నదమ్ములు ఎట్టబడితే అట తిడతారా? అడ్డొచ్చిన మన కొడుకు మీద చెయ్యి వేసుకుంటారా? చెప్పండి. అసలు నువ్వు అట్ట కొట్టకుండా, బాబు నువ్వు తిన్నది నా ప్లేట్లో వెయ్యబాకు, నువ్వే తిన్నని చెప్తే సరిపోయేదిగా. ఎక్కడికెళ్ళినా నీకే పెత్తనం కావాలి, ఏ ప్రేమ వద్దు. ఓహో, మొత్తం మీద తప్పు నాదే అంటారు. అవును శారదా, 100కి 200% తప్పు నీదే. ఏదేమైనా సరే, నా కొడుకు వాళ్ళకి బావండి. నా కొడుకు చెప్పినప్పుడు వినాలి కదా. గొడవ పెద్దది చేసి నా కొడుకు మీద చెయ్యి చేసుకుంటారా వాళ్ళు? చెప్తా వాళ్ళ సంగతే. ఇక నుంచి ఏ పండక్కి నేను కోడల్ని పంపించేది లేదు. ఏ పండక్కి పంపినా పంపకపోయినా ఏమీ కాదు గాని ఈ రాఖీ పండక్కి మాత్రం పంపు. కోడలు నిన్ను తన నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది. నేను కోడల్ని పుట్టింటికి పంపించినా పంపించకపోయినా అది నన్ను తన నెత్తి మీద పెట్టుకుని చూసుకోక తప్పదు. శారదా, ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈ సృష్టిలో రక్త సంబంధంతో ఏర్పడిన ఏ బంధాన్ని విడదీసే శక్తి నీకే కాదు, ఆ పంచభూతాలకే లేదు. నా మాటిని మంచి మనసుతో కోడలి బాధను అర్థం చేసుకో. రేపు రాఖీ పండక్కి పంపించు అని చెబుతూ ఉండగా అనామిక లంచ్ బాక్సులు తీసుకుని బయటకొచ్చింది. శారద కోపంగా అనామిక దగ్గర నుంచి లంచ్ బాక్సులు తీసుకుంది. అత్తయ్య, మీకెందుకు శ్రమ? ఇంటి దగ్గరుండండి, నేను వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చేసి వస్తాను. నువ్వే ఎందుకు స్కూల్ దగ్గరికి వెళ్తానని అంటున్నావో నాకు తెలుసుకోవాలా, కానీ నేను స్కూల్ దగ్గరికి వెళ్ళనివ్వను. నేనే వెళ్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండి పని చూసుకో. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి బట్టలు పిండడం అయిపోవాలి. అలాగే అత్తయ్య. శారద లంచ్ బాక్సుల్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. బాధపడకలేమ్మా కోళ్ళ, దేవుడేదో ఒక రూపంలో నీకు సాయం చేస్తాడులే. నాకు ఆ నమ్మకం ఉంది మావయ్య. అనామిక ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రసాదు రేడియోలో వచ్చే మధురమైన పాటలు వింటూ ఉన్నాడు. అనామిక అన్నదమ్ములు చలపతి, సుధాకర్ స్కూల్ దగ్గరున్న చెట్టు దగ్గర దాక్కుని ఎదురు చూస్తూ ఉంటారు. తమ్ముడు, చెల్లొస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందన్నయ్య, మొన్న కలిసినప్పుడు నాకు చెప్పింది. ఏదేమైనా మనం వనభోజనాల రోజున తొందరపడకుండా ఉండాల్సిందిరా. అయిందేదో అయిందన్నయ్య,
ఆ గాయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడడం ఎందుకు చెప్పు. ఇప్పుడు ఎలాగూ చెల్లి స్కూల్ దగ్గరికి వస్తుంది కదా, చెల్లితో మాట్లాడితే తెలుస్తుంది. అత్తయ్య గారు బావగారు తన పట్ల ఎలా ఉంటున్నారో తెలుస్తుంది కదా. తమ్ముడు, మనం బాధపడతామని చెల్లి మనకేమీ చెప్పదు. మనల్ని చూడగానే ఎంతో సంతోషపడుతుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ గొడవ జరిగిన తర్వాత మనం వెళ్ళి క్షమించవని అత్తయ్యని బావని అడుగుంటే బాగుండేది కదా తమ్ముడు. ఒక్క మన చెల్లే కాదనయ్యా, ఏ చెల్లైనా అక్కైనా అత్తింటి వారి కష్టాల్ని లోపలే దాచుకుంటారు. పైకి మాత్రం నవ్వుతూ మనల్ని సంతోషపెడతారు. అంతే తప్ప ఇది నాకు వచ్చిన కష్టమని, ఇది నాకు జరిగిన నష్టమని చెప్పరు అని అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఉండ స్కూల్ దగ్గర ఆగిన ఆటోలో నుంచి శారద లంచ్ బాక్సులున్న సంచితో దిగింది. ఆటో అతనికి డబ్బులిచ్చింది. అన్నదమ్ములు శారదని చూసి చెట్టుచాటున కనబడకుండా దక్కున్నారు. తమ చెల్లి రాలేదని ఇద్దరూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా అదుపు తప్పిన ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టింది. అంతే, ఆ కారులో ఉన్న శారద కింద పడి గట్టిగా అరిచింది. చలపతి సుధాకర్ ఆ అరుపు విని చూశారు. తలకి దెబ్బ తగిలిన శారద ఎదురుగా కనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరూ శారద దగ్గరికి వచ్చారు. చలపతి అంబులెన్స్కి ఫోన్ చేశాడు. 5 నిమిషాలలో ఇద్దరూ కలిసి శారదని అంబులెన్స్లో వేసుకుని బయలుదేరతారు. ఇంట్లో నుంచి అనామిక కంగారు పడుతూ బయటకొచ్చింది. మావయ్య, అత్తయ్యకి యాక్సిడెంట్ అయిందంట. మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవునా, పదకొల్లా. మరి పిల్లలు లంచ్ తిన్నారో లేదో? మీరు పిల్లల దగ్గరికి వెళ్ళండి మావయ్య, నేను అత్తయ్య దగ్గరికి వెళ్తాను. సర్లేమ్మా కోళ్ళ, కొడుక్కి కూడా ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పు. ప్రసాద్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అనామిక రమేష్కి ఫోన్ చేసింది. ఆఫీస్లో ఉన్న రమేష్ రింగ్ అవుతున్న సెల్ ఫోన్ని చూసుకున్నాడు. అనామిక కాలింగ్ అని కనిపించింది. కోపంగా ఫోన్ని పక్కన పెట్టేసి, రేపు రాఖీ పండగ కదా, పుట్టింటికెళ్ళి రాఖీలు కట్టేసి వస్తానని బ్రతిమిలాడడానికి ఫోన్ చేస్తున్నట్టుంది. నేను అసలు ఫోన్ రిసీవ్ చేసుకోను అని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అనామిక హాస్పిటల్కి వచ్చింది. శారద తలకి కట్టుగట్టు ఉంటుంది. చలపతి సుధాకర్ చెరొక్క బెడ్ మీద పడుకుని రక్తం ఇస్తున్నారు. అది చూసి అనామిక చాలా సంతోషపడింది. స్కూల్కి వెళ్ళిన ప్రసాదు పిల్లల్ని ఆటోలో తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు. చలపతి సుధాకర్ చేస్తున్న మంచి పనిని చూశాడు. అనామికని కొడుకు రమేష్ గురించి అడిగాడు. ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మావయ్య. ప్రసాదు ఫోన్ చేశాడు రమేష్కి. రమేష్ రిసీవ్ చేసుకున్నాడు. ప్రసాద్ జరిగిన విషయం చెప్పాడు. అయ్యో డాడీ, అలాగా? అనామిక అందుకే అనుకుంటే ఫోన్ చేసింది. నేను తనని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను. రమేష్ కారులో హాస్పిటల్కి వచ్చాడు. అక్కడ చలపతి సుధాకర్లు ఉండటం చూసి కోపం తెచ్చుకున్నాడు. వాళ్ళ మీద సీరియస్గా అరుస్తున్నాడు. అనామిక ప్రసాద్లు ఎంత చెప్పినా వినకుండా కోపంగా అరుస్తూనే ఉంటాడు. ప్రసాద్కి కోపం వచ్చి రమేష్ని కొట్టాడు. రమేష్ సైలెంట్గా ఉంటాడు. చెప్పేది వినిపించుకోవా అసలు? ఆళ్లేరా తమ రక్తం ఇచ్చి మీ అమ్మని కాపాడారు. ఆళ్లే లేకపోతే మీ అమ్మ ఫోటోకి దండేసేవాడివిరా అని చెబుతున్న మాటల్ని కళ్ళు తెరిచిన శారద కూడా వింటుంది. చలపతి రమేష్ దగ్గరికి వచ్చి రమేష్ చేతుల్ని పట్టుకున్నాడు. మన్నించు బావా, మేం తప్పు చేశాం. వనభోజనాల రోజున మేము అలా చేయకుండా ఉండాల్సింది. తొందరపడ్డాం. అవును బావగారు, మమ్మల్ని క్షమించండి. అయిందేదో అయిపోయింది సుధాకర్. ఇక్కడి నుంచి మళ్ళీ మనం కలిసిమెలిసి అన్ని పండుగల్ని సంతోషంగా జరుపుకుందాం. ఆ రోజు రాత్రి శారదని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజునే రాఖీ పండుగ. అత్తయ్యని అలా వదిలిపెట్టి తమ చెల్లెలు అనామిక పుట్టింటికి రాలేదని చలపతి సుధాకర్లు అర్థం చేసుకున్నారు. శారద వాళ్ళ ఇంటికొచ్చారు. అనామిక చాలా సంతోషపడింది. ఇంట్లో కూర్చోబెట్టి తన అన్నలకు రాఖీ కట్టింది. వాళ్ళు ప్రేమగా చెల్లి అనామికతో పాటు కుటుంబం మొత్తానికి బట్టలు తీసుకొచ్చారు. వాటిని చూసి అందరూ ఎంతో మురిసిపోయారు. అలా అత్తారింట్లో కోడలి రాఖీ పండుగ ఘనంగా జరిగింది. అందరూ ఆనందంగా కూర్చొని భోజనాలు చేస్తూ ఉండగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.